ఈ యొక్క రోడ్డు మీద అతి వేగంగా 3 కార్లు రావడం జరిగింది. వారిలో 2 కార్లు ముందు పాస్ అయ్యాయి. మరో కారు వెనక అతి వేగంగా దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్పినటువంటి ప్రకారం కూడా దాదాపుగా 110 మీద వేగంతో ఈ యొక్క బ్రేజా కార్ అయితే దూసుకెళ్లిందని మనం చూడవచ్చు. ఏదైతే ఇదే ఈ సిమెంట్ రోడ్డు మీద ఇటు రావడం జరిగింది. ఇక్కడ నేరుగా వచ్చేటువంటి నేపథ్యంలో ఆ కారుకి ఏదో అడ్డం రావడంతోనే ఈ యొక్క సైడ్ లో ఉన్నటువంటి చిన్న గుట్ట ఉంది. ఈ గుట్టకి రాయి చూడొచ్చు మనం. ఇక్కడ రాయి కూడా పగిలి స్కిడ్ అయినటువంటి విజువల్ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ యొక్క రాయి ఎక్కి ఒక్కసారిగా 110 వేగంలో ఉన్నటువంటి కారు దూసుకెళ్లి మనం చూస్తున్నటువంటి ఎదురుగా షాపు ఇల్లు కలిసి ఉన్నటువంటిది ఏదైతే ఉందో అక్కడ నేరుగా అక్కడికి వెళ్లి గుద్దుకోవటం జరిగింది. ఆ గుద్దుకున్నటువంటి సమయంలో ఇక్కడ ఆ బంపర్ లో కారుకున్నటువంటి ముందు మెటీరియల్, అదేవిధంగా లోపల స్టీరియో ఏదో ఉంటుందో ఆ స్టీరియో, అదే విధంగా కారుకి సంబంధించినటువంటి నెంబర్ ప్లేట్ కూడా మనం గమనించవచ్చు. ఇది మారుతి సుజుకి సంబంధించినటువంటి బ్రేజా కారు AP 39 CX 7259 ఈ యొక్క కారుకి సంబంధించినటువంటి బంపర్లు కావచ్చు. ఈ బంపర్లతో కూడా ఊడిపోయి ముందు అక్కడి నుంచి ఏదైతే రాయి ఉందో ఆ రాయి తగులుకొని నేరుగా ఈ యొక్క చూస్తున్నటువంటి దిమ్మిని తగిలి దిమ్మి పడిపోవడంతో ఆ పక్కనే ఉన్నటువంటి ఇది ఇల్లు షాపు 2 కలిసి ఇక్కడ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు మన విజువల్స్ కూడా ఏ విధంగా ఈ యొక్క కారు కూడా బీభత్సం సృష్టించిందో.